దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. దేవుడు ఇచ్చిన మరొక నూతన దినమును బట్టి, నూతన తరుణమును బట్టి వేకప్ పరిచర్య ద్వారా మీ అందరకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యము 127వ కీర్తన 2వ వచనంలో చివరి భాగము. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుని ప్రేమించి వారు అనగా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయనకు ప్రియులై ఉందురు. ప్రేమ ప్రయాసపడినప్పుడు కూడా ఉల్లాసమును కలుగ చేస్తుంది. మనం ప్రేమించే ప్రభు కోసం ప్రయాసపడితే ఆయన మన అక్కర్లు తీర్చరా? ప్రభు కోసం ప్రయాసపడితే ప్రభు కొరకు మనం పడే ప్రయాస వ్యర్థము కానేరదు. ఆయన కాపరిగా ఉన్న వారికి లేమి లేదు అని వాక్యం సెలవిస్తుంది కదా. భౌతికమైన ఈవులే కాదు, ఆత్మ సంబంధమైన ఈవులు కూడా నీవు నిద్రించుచుండగా ఆయన నీకు ఎత్తుచున్నాడు. ఇది పాస్ట్ టెన్స్లో వ్రాయబడలేదు, కానీ ప్రజెంట్ టెన్స్లో వ్రాయబడింది. అంటే ప్రతిదినము ఆయన నీవు నిద్రిస్తూ ఉండగా నీవు ఆయనకు ప్రియుడవైనందున ఆయన నీకు కావలసినవన్నీ అనుగ్రహించే దేవుడు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని నీవు మొదటి వెదకిన ఎడల దాని కొరకు ప్రయాసపడినప్పుడు అలసటతో నీవు నిద్రపోయినా ఆ నిద్రలో ఆయన నీకు సమస్తమును ఇచ్చుచున్నాడు. ఏ దినాన ఆ నిద్రలో ఆయన ఇచ్చేటటువంటి ఆ ఈవులన్నీ నీవు సమృద్ధిగా పొందుదువు గాక. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు ప్రియ తండ్రి, ఎంత దయామయుడవనైనా నీవు నీ ప్రియులకు నిద్రించుచుండగా ఇచ్చేటటువంటి దేవుడు ప్రభా. అలాగ మాకు ఇస్తున్నటువంటి ఈ నూతనమైన దినమున నూతనమైన దీవెనల కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ దినమంతా నాయన నీ దీవెనలతో మమ్మను కప్పుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.